ఆంధ్రప్రదేశ్లోని చాలా జిల్లాల్లో పట్టు సాధించినట్లే తిరుపతిలో కూడా డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి పార్టీలు సత్తా చాటాయి. డిప్యూటీ మేయర్ పీఠాన్ని ఎన్డీఏ దక్కించుకుంది. కూటమి తరపున పోటీ చేసిన డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణకు 26 మంది కార్పొరేటర్లు మద్దతు పలికారు. నిన్న సరైన కోరం లేకపోవడంతో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఇవాల్టికి వాయిదా పడింది. నిన్న జరిగిన రాజకీయ అలజడితో ఓటింగ్లో పాల్గొనేందుకు కొందరు కార్పొరేటర్లు రాలేదు. ఇందుకు కారణం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎస్వీయూ దగ్గర టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణే. రెండు పార్టీల మద్దతుదారులు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో 4 కార్పొరేటర్లను భయపెట్టి అజ్ఞాతంలోకి వెళ్లేలా చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే 4 కార్పొరేటర్లను టీడీపీ కిడ్నాప్ చేయించిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నాటకాన్ని రక్తి కట్టిస్తూ కార్పొరేటర్లు ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తమను ఎన్డీఏ కూటమి నేతలు కిడ్నాప్ చేయలేదని అందులో తెలిపారు. దాంతో టీడీపీ వ్యూహం ఫలించింది. ఇవాళ మళ్లీ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. తమకు 27 మంది కార్పొరేటర్ల మద్దతు ఉందని ఎన్డీఏ కూటమి నేతలు చెప్పారు. చివరకు ఒకరు తప్ప 26 మంది మద్దతు లభించింది. ఉదయం 11 గంటలకు ఎస్వీయూ సెనెట్ హాలులో ఎన్నిక జరిగింది. 48 మెంబర్స్ వచ్చారు అండ్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ శ్రీ టి భాస్కర్ రెడ్డి గారికి 21 ఓట్స్ పడింది. టీడీపీ క్యాండిడేట్ శ్రీ ఆర్సీ మునికృష్ణ గారికి 26 ఓట్ పడింది. సో అవుట్ ఆఫ్ దిస్ 48 members, this is the total situation and hence deputy mayor post of Tirupati Municipal Corporation ఈరోజు ఫిల్ అయింది. అది కాకుండా I want to thank all the media persons, police personnel, all the officials involved in this exercise and all the members, corporators, everyone also, so that ఇది అంత పీస్ఫుల్గా జరిగింది. 2 రోజులు అందరూ మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ నుంచి ఇంక్లూడింగ్ మీడియా, పోలీస్ అందరూ అఫీషియల్స్ ఇక్కడే ఉన్నారు. అటువంటిది ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నికలు, నిన్న జరగాల్సిన ఎన్నికల్లో మేము కిడ్నాప్ చేశాము, మేము ఎన్నికలు పోస్ట్పోన్ చేసుకున్నాము, మాకు కోరం లేకుండా వచ్చేసామని అబండాలు వేశాడు. నిన్ననే మాకు కోరం ఉంది, నిన్ననే మేము గెలిచేవాళ్ళం. వాళ్ళ కోరం లేదు కాబట్టి వాళ్ళు రాలేదు. వాళ్ళు వస్తే వాళ్ళు ఓడిపోతారనే ఒక దురుద్దేశంతో మా పైన నిందలు నిరాదరణలు, మా మంత్రి గారి పైన నిందలు నిరాదన చేశారు. ఆఖరికి మా తనయుడు మదన్ పైన కూడా డోర్లు రాత్రంతా ఎక్కడ డోర్లు తట్టాడో, ఎవరి తలుపులు తీశాడో, చిన్నపిల్లకాయల తలుపులు తీశాడో మాకైతే తెలియదు. ఆ తలుపులు తీశాడు అనేసి కూడా అతని పైన కూడా నిందలు కూడా మోపాడు. నేను ఒకటే చెప్తున్నా కరుణాకర్ రెడ్డి గారికి, మీ సంస్కృతి మాకు లేదు, విచారించుకోండి. ఈరోజు నీ దగ్గర 49 మంది కార్పొరేటర్లు నీ దౌర్జన్యాలతో గెలుచుకున్నారు. నీతి నిజాయితీగా గెలవలేదు వాళ్ళు ఎవరు. నువ్వు గెలిపించుకున్నావు, సరే ఓకే గెలిపించుకున్నావు. 3.5 సంవత్సరం మేయర్గా కూడా ఒక అధికారం ఇవ్వలేదు, ఒక మైక్ ఇచ్చి మాట్లాడలేదు, ఆమెకు సీట్ ఇవ్వలేదు, ఆమె కూర్చునే ఒక మేయర్ గౌరవం ఇవ్వలేదు, కార్పొరేటర్లకు మైక్ ఇచ్చి మాట్లాడే స్వేచ్ఛ చేయలేదు. వాళ్ళు చెప్పిన పని ఒక్కటి కూడా మున్సిపల్ కార్పొరేషన్లో పని జరగలేదు. 49 మంది విసిగి వేచారారు. ఈరోజు మాకు 26 మంది సపోర్టుతో మా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు గెలిచాడు. ఇది అర్థం చేసుకోవాలి కరుణాకర్ రెడ్డి, బాగా అర్థం చేసుకోవాలా. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలా, అయింది. ఈరోజుతో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఇంక మీదట ప్రెస్ మీట్లలో కూడా అబండాలు మాట్లాడు, అబద్ధాలు చెప్పడు. నిజంగా ఆయనకు ఒంటిలో రక్తం, సీము రక్తం ఉంటే నిజాలు మాట్లాడమని మేము ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. దేవుడి పైన భక్తి ఉంటే చేతులెత్తి దండ పెట్టమని నమస్కరిస్తున్నాం. అబద్ధాలు మాట్లాడదని చెప్తున్నాం. వినేవాళ్ళు ఎవరు లేరు తిరుపతి ప్రజలు, అది ఆయనకు తెలుసు. రాజకీయ సన్యాసం తిరుపతి ప్రజలు ఇచ్చేశారు. వాళ్ళు కరుణాకర్ రెడ్డికి ఇచ్చారు. కరుణాకర్ రెడ్డి కొడుకు, ఆయన శాపంతో కరుణాకర్ రెడ్డి కొడుకు కూడా మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయనకు కూడా అంత అత్యధిక తక్కువ ఓట్లతో గెలుపొందడం జరిగింది. నాకు ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు చేసిన అరాచకాలని తట్టుకోలేక అక్కడ ఎన్నికున్న 26 మంది కార్పొరేటర్లు, నన్ను డిప్యూటీ మేయర్కి ఎన్నుకున్న కార్పొరేటర్లు అందరూ కూడా పేరున 26 మంది కలిసి
ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే నా విజయం కోసం మా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు కావచ్చు, అలాగే ఆర్ఎన్ శ్రీనివాసులు ఎమ్మెల్యే గారు కావచ్చు, అలాగే మా కూటమి నాయకులు అభివృద్ధి కోసమే నాకు మద్దతు ఇచ్చారు. తిరుపతి అభివృద్ధి చేయాలి, ఇన్నేళ్ళు మా అభివృద్ధి లే తిరుపతిలో, వీళ్ళే చూశారు అక్కడ ఏం జరిగిందో. ఇంకా కరుణాకర్ రెడ్డి గారు మీరు రాజకీయ సన్యాసం తీసుకోవచ్చు, ఈ విజయమే మీకు లాస్ట్, ఇంకా రాజకీయాలు మీకు అక్కర్లేదు, వదిలేని ఇంకా రాజకీయాలు ఎందుకు, మీరు అబండాలు వేస్తారు. ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, ఈ రాష్ట్రంలో మనం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి. ప్రజాస్వామ్యం కూని అయిపోయిందని ఆ రోజు నుంచి కూడా ఒకే ఒక ఆశయంతో వారి ఇరువురు కూడా కూటమి ప్రభుత్వాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండ మెజారిటీతో గెలిచి ఈ రోజున ఒక సుపరిపాలన అందించే దిశగా వారు చేస్తున్నటువంటి పరిపాలనకు ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులవుతున్నారు. దానిలో భాగంగానే ఈరోజు తిరుపతి నగరంలో కూడా గత ప్రభుత్వం ఒక నియంత పరిపాలన, ఒక అరాచకాలు, దౌర్జన్యాలు, మనశ్శాంతి లేకున్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఈరోజు శాంతిగా సుభిక్షంగా సుపరిపాలన అందించే దిశగా పరిపాలన ఉంది. మనమంతా కూడా దానికి తోడ్పాటు పడాలి, మనమంతా కూడా మన సహాయ సహకారాలు అందించాలని ఈరోజు గొప్ప మనసుతో మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లంతా కూడా ఉపమైనటువంటి మన రుద్ర నారాయణ గారు కానివ్వండి, పొన్నాల చంద్ర కానివ్వండి, ఎస్కే బాబు కానివ్వండి, అనిత కానివ్వండి, రేవతి కానివ్వండి, లీలావతి కానివ్వండి, నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ బలపరుస్తూ నమ్మకం ఉంచి ఈరోజు ఇంతమంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఆర్సీ మునికృష్ణాన్ని ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి యొక్క గౌరవానికి లోటు లేకుండా అందరూ తిరుపతిలో మనం చూస్తూ ఉన్నాం. ఏ రాజకీయ పక్షంలో ఏమున్నా అక్కడున్న వ్యక్తులకు ఇవ్వాల్సిన గౌరవం, ఒక పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క డివిజన్లో కార్పొరేటర్గా ఎన్నికైనప్పుడు వాళ్ళ మాట చెల్లుబాటు అయ్యే విధంగా పరిపాలన కొనసాగాలి. కానీ అవేమీ జరగలా. మీరు చూశారు గతంలో, నేను వ్యక్తుల గురించి విమర్శించడం కాదు కానీ అభివృద్ధిని ఏ విధంగా ఇచ్చేశారో మనం చూసాం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా తిరుపతి అభివృద్ధిని కాంక్షిస్తూ కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు అండగా నిలబడి తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ప్రజలు కోరుకున్న విధంగా వాళ్ళు ఇచ్చిన మ్యాండేట్ని గౌరవిస్తూ ఖచ్చితంగా కూడా వర్కులు చేయాలి, ఆడున్న వాళ్ళ యొక్క ఆశలకు అనుగుణంగా పనిచేయాలని ధ్యేయంతో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఆర్సీ మునికృష్ణ గారు ఏదైతే ఉప మేయర్గా ఎన్నికైన సందర్భంగా అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ